తండ్రి ఎన్టీఆర్ నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు బాలయ్య. తండ్రితో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత హీరోగాను తెరంగాటం చేసి సుమారు 4 దశాబ్దాలకు పైగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పటికే 100 సినిమాలు పూర్తి చేసిన బాలయ్య ఇప్పుడు కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. అలాంటి బాలయ్య నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నందమూరి నటసింహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎంత స్టార్ హీరో అయినా కొన్ని జానర్లను టచ్ చేయాలంటే భయపడతారు. కానీ బాలయ్య మాత్రం అన్ని జానర్లను టచ్ చేశారు. పౌరాణిక, జానపదం, సాంఘిక, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇలా అన్ని జానర్లలో సినిమాలు చేశారు బాలయ్య. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. అయితే చెంగీజ్ ఖాన్, గోన గన్నారెడ్డి పాత్రలో నటించాలనేది బాలయ్య చిరకాల కోరికట. బాలయ్యకు లక్ష్మీ నరసింహస్వామి అంటే అమితమైన భక్తి. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా సింహ అనే పేరు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు సింహ పేరుతో తెరకెక్కిన చిత్రాలన్నీ దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. బాలయ్య ఇప్పటివరకు 17 సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశారు. ఇక తండ్రి ఎన్టీఆర్ తో కలిసి 10కి పైగా సినిమాల్లో నటించారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లో ఒక్క రీమేక్ సినిమా కూడా లేదు. కాగా తన తండ్రినానే క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యమిస్తారు బాలయ్య. తెల్లవారుజామునే నిద్రలేచి పూజ చేయనిదే ఎక్కడకు వెళ్లరట నందమూరి హీరో. కాగా ఆదిత్య 369 కు సీక్వెల్ గా చేయాలన్నది బాలయ్య బాబు కల అట. అంతేకాదు ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించాలనుకుంటున్నారట. త్వరలోనే తన కల నెరవేరుతుందని గట్టిగా చెబుతున్నారు బాలయ్య. ఇక సినిమాల విషయానికొస్తే అఖండ 2 తాండవం సినిమాలో చివరిగా కనిపించారు బాలయ్య. దీని తర్వాత గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు ఈ నందమూరి నటసింహం. అలాగే కొరటాల శివ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ 2 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే వీటి గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.